తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయం రాజుకుంది. ప్రభుత్వం బీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలకు రెడీ అయ్యాయి. సాధారణ మహిళ రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఆవిష్కరించనున్నారు. అయితే విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వానికి పోటీగా మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ నేతలు ఆవిష్కరించనున్నారు. తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయం రాజుకుంది. ప్రభుత్వం బీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలకు రెడీ అయ్యాయి. సాధారణ మహిళ రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఆవిష్కరించనున్నారు. అయితే విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వానికి పోటీగా మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ నేతలు ఆవిష్కరించనున్నారు. సాధారణ మహిళ రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఆవిష్కరించనున్నారు. అయితే విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వానికి పోటీగా మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ నేతలు కూడా ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ యామిని. కాసేపట్లో తెలంగాణ సమావేశాలు మొదలుగానున్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజులో భాగంగా 5 ఆర్డినెన్సులు 2 నివేదికలు సభ ముందుకు రానున్నాయి. కానీ వీటికంటే ఎక్కువగా ఇంట్రెస్ట్గా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి అంశమే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. గతంలో కేబినెట్ సమావేశం నిర్వహించి తెలంగాణ తల్లి నూతన రూపాన్ని మేము ప్రతిష్ఠిస్తాము, తెలంగాణ తల్లిని సెక్రటరియట్ లోపల ప్రతిష్ఠిస్తామని ప్రభుత్వం తెలిపింది. దాంట్లో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించినటువంటి రూపం ఆల్రెడీ బయటకు వచ్చింది. దీనిపై విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గతంలో తెలంగాణ తల్లి రూపం ఉండగా మరొక తెలంగాణ తల్లి రూపాన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏముందని చాలా రోజుల నుంచి విమర్శిస్తుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ విమర్శలు చేస్తూ ఉంది, దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. గతంలో ఉన్నటువంటి విగ్రహాన్నే కంటిన్యూ చేయాల్సిందిగా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ప్రభుత్వం నూతన విగ్రహాన్ని తీసుకురావాలనుకుంటున్నటువంటి ఆలోచనను విరమించుకోవాలి, పాత విగ్రహాన్నే తెలంగాణ తల్లిగా డిక్లేర్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఇటు సాయంత్రం ఈరోజు తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి సమయంలోనే మేడ్చల్ జిల్లాలో పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తూ ఉంది. ఇటు అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగా గన్ పార్క్ దగ్గరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడికి వెళ్ళనున్నారు. నూతన తెలంగాణ విగ్రహం ఏర్పాటు పట్ల దానికి సంబంధించి నిరసనను కూడా వ్యక్తం చేయనున్నారు. ఇటు అసెంబ్లీకి వచ్చి కూడా శాసనసభ మొదలవుతున్నటువంటి సమయంలో కూడా ఈ తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం విషయంలో పాత విగ్రహాన్ని కంటిన్యూ చేయాలనే అంశానికి సంబంధించి సభలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అటు మండలిలో ఎమ్మెల్సీలు నినాదాలు ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళు మొదటి నుంచి ఒక విగ్రహాన్ని ఉండగా కేసీఆర్ గుర్తులు చెరిపేసే క్రమంలోనే రేవంత్ రెడ్డి ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు కాంగ్రెస్ నేతలు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు కానీ తెలంగాణ తల్లి అంటే అదొక ఫ్యూడల్ లక్షణాలు ఉన్నటువంటి విధంగా ఉంది. అలాంటి విగ్రహాన్ని పక్కన పెట్టేసి ప్రజల కోణంలో తెలంగాణ తల్లి ఉండే విధంగా ఒక సాధారణ మహిళ తెలంగాణలో ఉన్నటువంటి సగటు మహిళ ఏ విధంగా ఉంటుందో దాన్ని ప్రతిబింబించే విధంగా నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్టు దీన్నే మేము కంటిన్యూ చేస్తామన్నట్టు ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రకటనను కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పబోతున్నారు. ఇక దాంతోపాటు సాయంత్రం ఈ విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ప్రభుత్వం తరఫున పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత కేసీఆర్ని కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనకు ఇన్విటేషన్ ఇచ్చారు.
తెలంగాణ తల్లి నూతన విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా ఆయనను కోరారు. దీనికి సంబంధించి ఇటు ప్రతిపక్షాలేమో విమర్శిస్తున్నాయి, అధికార పక్షమేమో ఇది ప్రజల కోణంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి కాబట్టి దీన్నే ప్రజలందరూ ఆమోదిస్తారు, దీన్నే ప్రజలందరూ తెలంగాణ తల్లిగా భావిస్తారని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే ఈ నూతన తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఒక వివాదం రేకెత్తిందని చెప్పుకోవచ్చు. దీనిపై విమర్శలు, దీనికి సంబంధించి కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సభ స్టార్ట్ కాగానే దీనికి సంబంధించినటువంటి చర్చనే ప్రధానంగా అసెంబ్లీలో ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.